రాబోయే 5 ఏళ్లలో ఇక సర్జరీలు జరిగే తీరే మారిపోతుందట. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మాటల్లో చెప్పాలంటే ఇక డాక్టర్లే అవసరం లేని సర్జరీలు జరుగుతాయి. రోబోలే ఆ సర్జరీలు కూడా చేస్తాయట. వెంటనే నమ్మకం కుదరకపోయినా ప్రస్తుతం వేగంగా మారిపోతున్న టెక్నాలజీ యుగంలో ఇది సాధ్యమే అని చెప్పొచ్చు. అయితే అయినా ఇలా ప్రకటించారో లేదో వెంటనే దానిపైనే ఖండనలు సమర్థనలతో నెట్టింట పెద్ద చర్చ మొదలైంది. ఆపరేషన్లకి ఇక డాక్టర్లు అక్కర్లేదు, రోబోలే చేసిస్తాయి. సంచలనం కలిగిస్తోన్న ఎలన్ మస్క్ ప్రకటన. మస్క్ ప్రకటనపై తీవ్ర దుమారం. రోబోలు డాక్టర్లుగా మారితే అనర్థాలే తప్ప ప్రయోజనం ఉండదంటూ నెట్టింట చర్చ. కాలంతో పాటు టెక్నాలజీ వేగంగా మారిపోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోలు భవిష్యత్తులో గేమ్ చేంజర్లుగా మారనున్నాయి. జీవిత భాగస్వామిగాను రోబోను ఎంపిక చేసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటున్నారు. అయితే విషయం అంతవరకు కాదు, కానీ అసలు వైద్యుల స్థానంలో రోబోలు సర్జరీలు చేస్తాయంటూ ఎలన్ మస్క్ చెప్పడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ఇప్పటికే అన్ని రంగాల్లో రోబోల వాడకం ప్రారంభమైందన్నది నిజం. అంత మాత్రాన నిజంగానే డాక్టర్ల ప్లేస్ లో రోబోలు ఆపరేషన్ టేబుల్స్ పై శస్త్రచికిత్సలు కూడా సొంతంగా చేయగలవా, చేయవచ్చా? ఇది చర్చించాల్సిన అంశమే. మెడ్ట్రానిక్ అనే కంపెనీ దాదాపు 137 రియల్ సర్జరీలను తమ హ్యూగో రోబోటిక్ సిస్టంతో చేయించింది. ప్రోస్టేట్ గ్లాండ్, కిడ్నీ, బ్లాడర్ సర్జరీలు వీటిలో ఉండగా అన్నీ సక్సెస్ అయినట్లుగా రిపోర్టులున్నాయి. హ్యూగో కంపెనీ చేసిన రోబో సర్జరీల పర్సెంటేజ్ 98.5%గా తేలింది. రోబోలు చేసిన ఈ సర్జరీల్లో 2 మాత్రం తిరిగి పాత పద్ధతిలో చేయించాల్సి వచ్చిందని చెప్తున్నారు. కేవలం ఆ డేటాని ఆధారంగా చేసుకుని భవిష్యత్తులో శస్త్రచికిత్సలు హ్యూమనాయిడ్ రోబోలు చేస్తాయని చెప్పలేం. అసలు నిజానికి ఇప్పటికే రోబోటిక్ కీహోల్ సర్జరీలు, రోబోటిక్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తో పాటు మరికొన్ని వైద్య విభాగాల్లో సర్జరీలు జరుగుతున్నాయి. కానీ నిజంగా ఓ మనిషిలా రోబో కూడా నిలబడి సర్జరీ చేయడం అనేది ఉండదు. చిన్న మైక్రో రోబో చిప్ అమర్చి ట్యూబ్ తో సర్జరీలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. న్యూరో సర్జరీల విషయంలోనూ తలపండిన మేధావులు చెప్తున్నది కూడా ఇదే. ఓ రోబో అయినా డాక్టర్లకు సహాయకారిగా ఉండడమే తప్ప సొంతంగా చేసే సత్తా, సామర్థ్యం అవసరం లేదని చెప్తున్నారు. వేగం, ఖచ్చితత్వం, సమర్థత విషయంలో రోబోల భాగస్వామ్యాన్ని వాడుకోవచ్చే తప్ప మనిషి శరీరం రోబో కాదనే విషయం గుర్తుంచుకోవాలని చెప్తున్నారు.